భారతదేశం యుఎస్ మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి వాషింగ్టన్లో కీలక వాణిజ్య చర్చలు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికా, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారతదేశం కలిసి ఒక సమగ్ర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఈ చర్చల్లో భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి దర్పాన్ జైన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం అమెరికా ప్రధాన వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్తో ముఖాముఖి చర్చలు జరుపుతోంది. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య అడ్డంకులను తగ్గించడం, మార్కెట్ యాక్సెస్ను సులభతరం చేయడం, దిగుమతి ఎగుమతి విధానాలను సరళీకరించడం వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఇప్పటికే చాలా కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తుండగా కొన్ని సాంకేతిక అంశాలపై తుది నిర్ణయాలు తీసుకునే దశల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ వాణిజ్య ఒప్పందానికి పునాది గత ఏడాది వేసిన సంగతి తెలిసిందే. 2025 ఫిబ్రవరిలో డొనాల్డ్ ట్రంప్ మరియు నరేంద్ర మోదీ మధ్య జరిగిన సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఇరు దేశాల అధికారులు పలు దఫాలుగా చర్చలు జరుపుతూ పరస్పర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఈ ఒప్పందం కుదిరితే ఇరు దేశాలకు గణనీయమైన లాభాలు చేకూరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎగుమతులు, దిగుమతులపై సుంకాలు తగ్గే అవకాశం ఉండటంతో వ్యాపార వ్యయాలు తగ్గుతాయి. నిబంధనలు సులభతరం కావడం వల్ల విదేశీ పెట్టుబడులు పెరగడంతో పాటు కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు కూడా విస్తరించే అవకాశం ఉంది. అదేవిధంగా టెక్నాలజీ, రక్షణ, తయారీ రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతుంది. అమెరికా అధికారులు ఈ చర్చలు సానుకూల దిశలో సాగుతున్నాయని పేర్కొంటున్నారు. త్వరలోనే ఈ చారిత్రాత్మక ఒప్పందంపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందని సంకేతాలు ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే భారత్, అమెరికా మధ్య కుదిరే ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ప్రపంచ వాణిజ్య రంగంలో కొత్త మార్పులకు దారితీయడంతో పాటు ఇరు దేశాల ఆర్థిక వృద్ధికి కీలకంగా మారే అవకాశం ఉంది.